వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నాగిరెడ్డి చందు. నేనైతే ఈరోజు వీడియో ఏం చేయబోతున్నానంటే, వాట్ హ్యాపెండ్ ఇన్ 2025. మనకు ఆల్రెడీ 2026 వస్తుంది. బట్ అప్పుడు 2025 అయిపోయింది, ఇంకా మొన్నే కదా వచ్చిందా అని అనుకుంటున్నాను. అప్పుడే 2026 వస్తుంది అనమాట. అంటే మనకి ఆ టైం మనకు తెలియదు. ఇప్పుడు చూస్తే జస్ట్ ఒక నిమిషం ఉంటుంది, ఇంకో 1 గంట అయింది కదా అనుకుంటాం, చూసేలోపే తెల్లవారు అయిపోద్ది. అలాంటి అదనమాట టైం అనేది. మనం టైంని యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఈ 2025లో ఏం జరిగింది అనేది చెప్తాను. అండ్ ఆల్సో వాట్ ఈజ్ మై రెజల్యూషన్స్ ఫర్ 2026. ఆల్మోస్ట్ నా రెజల్యూషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, కాకపోతే దాన్ని ఇంకా మంచిగా చేసుకోవాలి. ముందైతే 2025 నాకు ఏం నేర్పించిందో అని చెప్తాను. 2024 ఈజ్ వెరీ బ్యాడ్. ఆ తర్వాత 2025 కూడా వెరీ బ్యాడ్. అంటే వెరీ బ్యాడ్ మీన్స్ నాకు మొత్తం అన్ని దరిద్రాలు జరిగాయి. అబౌట్ మై పర్సనల్ ఇష్యూస్, మై ఫ్యామిలీ ఇష్యూస్ అన్నమాట. మా ఫ్యామిలీలోనే చాలా క్లాషెస్, ఇప్పుడు కూడా క్లాష్ ఇంకా తీరలేదు. ఆల్సో ఇప్పుడు కూడా అది ఉందన్నమాట. దాన్ని, ఆ క్లాష్ని, ఆ ప్రాబ్లమ్ని తీయడం నా వల్ల అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి ఒకటి వచ్చిందంటే ఇంకా దాని మీదే ఉండిపోతారన్నమాట. అది దేవుడు చెప్పినా సరే అది ఇంకా మారలేరు. అందుకే అది అలాగా నేను తీర్చలేను. బట్ అయినా సరే నాకు ఈ 2025 అనేది చాలా నేర్పించింది. ఎందుకంటే 2025లో నేను చనిపోవాలని కూడా అనుకున్నాను అన్నమాట. ఉరేసుకునే స్టేజ్కి వచ్చాను. అలాంటిది నాకు అక్కడి నుంచి అసలు ఏ స్ట్రగుల్ వచ్చినా సరే నేను అస్సలు భయపడకుండా ఇప్పుడు కూడా ఒక కన్నీరు చుక్క కూడా కార్చలేదన్నమాట. మా స్కూల్లో ఏడ్చాను. సమ్ స్కూల్ ఇష్యూస్, నో టీచర్స్ కొట్టడం అది కాదు, అక్కడున్న ఇది వల్ల, అక్కడ ఉన్న పర్సనాలిటీస్, మై ఫ్రెండ్స్ వల్ల నాకు అదైంది తప్ప ఇప్పుడు దాకా నేను పడుతున్న స్ట్రగుల్స్ వల్ల అయితే నేను ఇప్పుడు దాకా ఆడలేదు. ఐ విల్ వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్. 2025 నుంచి 2025లో నేను స్ట్రాంగెస్ట్ పర్సన్గా, ఇంకా నాకు ఎంత పెద్ద స్ట్రగుల్ వచ్చినా సరే, ఇంకెంత పెద్ద కష్టం వచ్చినా సరే నేను ఎదుర్కొనే శక్తి నాలో ఉంది అనేది ప్రూవ్ చేసింది 2025. బికాస్ మనకి ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడే మనకి లెర్నింగ్. అంతే కదా, నువ్వు ఎప్పుడు సుఖపడుతూ ఉంటే నీకు ఎప్పుడు కూడా కళ్ళు నెత్తికెక్కుతాయి తప్ప కష్టాలు ఏంటో తెలిస్తేనే కదా నువ్వు అసలు లైఫ్ అంటే ఏదో తెలిసేది. అసలు లైఫ్ ఉన్నదే కష్టాలు సుఖాలు, అంతేగాని ఎప్పుడూ సుఖాలే ఉండకూడదు అనుకోకూడదు కదా. బట్ నేను మీ ముందు ఇలా వ్లాగ్ చేస్తున్నానంటే కారణం ఏంటి, నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవాలనేసే. అంతేగాని నేనేదో ఇలా ఖాళీ కూర్చున్నాను అందుకే ఏదో ఏదో పిచ్చి పిచ్చి వ్లాగులు ఏదో చెయ్యాలి ఏదో కాదు. అంతే. మై టాలెంట్, వాట్ ఈజ్ నా గోల్స్ నేను రీచ్ అవ్వడానికి నా యూట్యూబ్ ఛానల్ అనేది నాకు ఒక మంచి ఆపర్చునిటీ. దాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటా. ఒక పక్క స్టడీసు, ఒక పక్క ఇది మేనేజ్ చేయడం కష్టం. బట్ అయినా సరే నాకున్నంత టైంలో అది చేసుకోవాలి. అదన్నమాట. నేను 2025లో ఐ వాజ్ స్టార్టెడ్ 3 యూట్యూబ్ ఛానల్. బట్ ఆ 3 కూడా ఒక్క యూట్యూబ్ ఛానల్ 70 సబ్స్క్రైబర్స్. షాక్డ్ నిజంగా. ఎందుకంటే 70 సబ్స్క్రైబర్స్ రావడం అంటే షాక్డ్. అలాంటి 70 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నా అకౌంట్ వాజ్ ప్రాబ్లం. ప్రతిసారి ప్రాబ్లం మీరు లాగిన్ అవ్వడంలో ప్రాబ్లం వస్తుంది అనేసి అలా ఆ అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది. అండ్ ఆల్సో మళ్ళీ సెకండ్ అకౌంట్ కూడా సేమ్ ప్రాబ్లం. థర్డ్ అకౌంట్ పెట్టినప్పుడు ప్రాబ్లం. మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా కాన్స్టెంట్గా వెళ్తుందో లేదో కూడా తెలీదు.
మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడో ఒకప్పుడు నాకు సక్సెస్ వస్తుందనే నేను మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాను. అందుకే నేను ఓర్పుతో అసలు నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు 10th తర్వాతే ఓకే ఓకే అనుకున్న పెద్ద డెసిషన్ తీసుకున్నా. బట్ మళ్ళీ నాకు ఎక్కడో తెలియని ఒక ఇది వచ్చి మళ్ళీ ఓర్పుతో మళ్ళీ ఇలా మీ ముందుకు వచ్చానన్నమాట ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. యూట్యూబ్ ఛానల్లో మంచి కంటెంట్ పెడుతున్నాను. బిగ్ బాస్ నాకు అసలు 2025 లక్కీ. ఆల్సో చాలా బ్యాడ్ జరిగింది. బట్ ఇట్స్ నో ప్రాబ్లం. ఆల్సో నేను 8th క్లాస్లో చాలా నేర్చుకున్నాను అన్నమాట. నేను 8th క్లాస్లో చాలా నేర్చుకున్నాను. 8th క్లాస్ అనేది చాలా బాగా నేర్పించింది 2025. ఆల్సో నేను ఈ 2025లో మంచిగా మొక్కల్ని నాటుతున్నాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే మా ఇంటి పక్కన ఉంది. అండ్ ఆల్సో నేను డైలీ ఒక క్వశ్చన్ అయినా చదవాలనేసి పెట్టుకున్నాను. అది కూడా చదువుతున్నాను. అది కూడా నవంబర్ నుంచి స్టార్ట్ చేశా. ఈ మధ్యలో నేను చిన్న గ్యాప్ ఇస్తున్నాను. కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. అసలు నాకు ఓర్పు ఉండట్లేదు అనమాట మెయిన్ అది. దానివల్ల నేను మధ్యలో ఒక వారంలో అప్పుడప్పుడు అది చదవడం మానేస్తున్నాను. అది కూడా ఈ 2026 నుంచి మారాలి. ప్రతిరోజు కాన్స్టెంట్గా రాయాలి, చదవాలి అనేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. వాట్ ఎవర్ ద స్ట్రగుల్స్, నాకు కష్టాలు వస్తేనే అవన్నీ తెలుస్తాయి. కాబట్టి నాకు ఈ 2025 చాలా నేర్పించింది. ఆల్సో 2025 స్కూల్ డేస్లో నాకు చాలామంది రియల్ ఫేసెస్ తెలిసాయి అన్నమాట. రియల్ కలర్స్ వాళ్ళవి తెలిసాయి. నాకు 2025లో అసలు ఎంత పిచ్చి, అసలు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరితోటి తిరిగేవాడిని. బట్ ఇప్పుడు చూస్తే వాళ్ళిద్దరూ నాకు లేకుండా పోయారు అన్నమాట. మై ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ మేము ముగ్గురు మగాళ్ళు గల అని నేను అనుకున్నాను. బట్ అది నా వల్లే వచ్చిందో వాళ్ళ వల్ల వచ్చిందో తెలీదు. నేనే తప్పు చేశానో తెలీదు, వాళ్ళే తప్పు చేశారో తెలీదు. మధ్యలో చిన్న క్లాష్ వల్ల అది మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయి మా బాండింగ్ అనేది తెగిపోయింది. బట్ అయినా సరే నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఇదేంటి నేను ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారు, నేను లేనప్పుడు ఒకలాగా ఉన్నారే, ఈడేంటి అంటే అబ్బాయి అంత మంచివాడంటే నాలాగే చాలా మంచివాడు. అసలు ఈజ్ నాట్ ఎనీథింగ్ రాంగ్ అన్నమాట. ఎలాంటి తప్పు కూడా చేయడు. అలాంటిది కళ్ళ ముందే అలాగా అయిపోతుంటే నాకు నిజంగా అసలు తట్టుకోలేకపోయాను. ఇదేంటి నేను ఫ్రెండ్షిప్ చేయకపోవడం వల్ల ఇలాగ అయిపోయాడా, ఏంటి ఇలాగైపోయాడు అని అనిపించింది అనమాట. ఆల్సో నాకు 8th క్లాస్లో చాలామంది మంచి వ్యక్తులు కూడా కలిసాను. కానీ వాళ్ళ మధ్యన కూడా నాకు చిన్న క్లాష్ వచ్చింది. ఎందుకంటే when people, girl or boy, close bonding, friendship bonding is there, they will be like same love. ఇది మాత్రమే వస్తుంది అన్నమాట. వాళ్ళు ఓన్లీ ఒకటి చెప్తారు, వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది. అందుకే నేను 8th క్లాస్లో చాలాసార్లు ఏడ్చాను. వీఆర్ ప్యూర్ ఫ్రెండ్స్, ఓకే. ఆమె చాలా మంచిది. అసలు ఈ దేశం, ఈ ప్రపంచంలోనే చాలా మంచిది అన్నమాట. అలాంటి మంచి అమ్మాయి. మీ నాట్ ఫ్రెండ్షిప్, మీ ఫ్రెండ్షిప్ కూడా లేవు, జస్ట్ నోట్స్ల వరకే. అప్పటి నుంచి మాకు కొద్ది ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అంతకు మించి ఏం లేదు. ఆ అబ్బాయి చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా వేరే అబ్బాయితో అలా అనడం అది అనమాట. వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఇట్ విల్, కాకపోతే ఇప్పుడు మా ఇద్దరి మధ్యన కూడా కొద్ది క్లాష్ వచ్చింది. నేనేంటంటే అసలు సడన్గా ఏదేదో డెసిషన్స్ తీసుకొని, ఆ డెసిషన్ వల్ల నేను రాంగ్ అయ్యి, ఆ డెసిషన్ వల్ల ఫ్రెండ్షిప్ కోల్పోతున్నాను. బట్ ఇన్ దిస్ ఏజ్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ కరెక్ట్. అడోల్సెన్స్ ఏజ్లో ఫ్రెండ్షిప్ అస్సలు అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే మీ థింకింగ్ వాళ్ళ థింకింగ్ ఒకే స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఈజ్ నాట్ మ్యాచ్డ్. మీరు ఫ్రెండ్స్ తీసుకోవాలంటే
మీకంట సీనియర్ వాళ్ళని ఫ్రెండ్షిప్తో చేయండి. లేకపోతే మీరు కాలేజెస్లో అలా ఒక ఏజ్లో కెరియర్లో సెటిల్ అయినప్పుడు మాత్రమే. అండ్ ఆల్సో ఇప్పుడు నాకు ఎన్నో నేర్పించిందో అని చెప్పాను కదా. ఇప్పుడు నాకు ఈ 2026 రెజల్యూషన్స్ ఏంటో చెప్పబోతున్నాను. 2026 రెజల్యూషన్స్ అసలు ఎందుకంటే నేను ఆల్రెడీ పాటిస్తున్నాను, ఇంకేం లేదు. మెయిన్ ఏంటంటే డైలీ ఒక క్వశ్చన్ చదవాలి. మెయిన్ నాకు ఇప్పుడు స్కూల్లో ఏమైతే చెప్తారో అది వచ్చి ఇంటి దగ్గర చదవాలి. స్టడీస్ మీద ఫోకస్ పెట్టాలి. అవన్నీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కాకపోతే మధ్యలో అస్సలు ఒక్కరోజు కూడా గ్యాప్ రాకుండా నేను కాన్సన్ట్రేషన్ చెయ్యాలి అని కోరుకుంటూ ఎడ్యుకేషన్ అసలు వదలకూడదు. నా టార్గెట్ IIIT సీట్ కొట్టాలి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మెయిన్ గేమ్స్. ఐ ఆమ్ ద క్వైట్ ఆపోజిట్ ఫర్ గేమ్స్ అన్నమాట. అసలు అందరూ గేమ్స్ అంటే నేను మాత్రం అస్సలు గేమ్సే ఆడనమాట. అలాంటి వాడిని. అందుకే ఈ సంవత్సరం ఎలాగైనా నేను గేమ్స్లో ఇంప్రూవ్ చేసుకోవాలి, మంచిగా ఫోకస్గా ఆడాలని కోరుకుంటున్నాను. అది ఎంతవరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. అండ్ ఆల్సో జంక్ ఫుడ్ అసలు నాకు ఇంకా నిన్నే మా స్కూల్లో తిన్నాను అనమాట. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానంటే అంత కంట్రోల్ చేసుకున్నాను, అయినా సరే నాకు అవ్వట్లేదు. ఆల్రెడీ నాకు చాలా గ్యాప్స్ 1 మంత్ వచ్చింది తినకంటూ ఉండి, బట్ అయినా సరే మళ్ళీ నన్ను తినేసాను అన్నమాట. అది నేను కంట్రోల్ చేసుకుంటాను. అండ్ ఆల్సో కూల్ డ్రింక్స్ కూడా తాగకుండా ఉండడానికి. మెయిన్ అసలే సమ్మర్ రాబోతుంది కాబట్టి అస్సలు ముట్టుకునే ప్రసక్తే లేదు. అండ్ కూల్ డ్రింక్స్ ఇంకేమిటంటే మెయిన్ యూట్యూబ్ ఛానల్లో నేను డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. అలాగే అప్లోడ్ చేయాలి. అండ్ ఆల్సో బిగ్ బాస్ ఎపిసోడ్స్ కంటిన్యూస్గా రావాలి. ఈ మధ్యన నాకు హాలిడేస్ నేను ట్యూషన్కి వెళ్ళడం వల్ల నాకు టైం దొరకట్లేదు. కాకపోతే మళ్ళీ నెట్వర్క్ ప్రాబ్లం అనమాట. మాకు నెట్వర్క్ ఎవరిదో వైఫై దొరికితే తప్ప నేను అప్లోడ్ చేయలేను అనమాట. అండ్ ఆల్సో వీక్లీ 1 వీడియో అయినా అప్లోడ్ చేయాలి. అండ్ ఆల్సో నా కంటెంట్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఇలాగే మంచిగా వ్యూస్ రావాలి. నేను ఎలాగైనా ఈ నెల టార్గెట్ 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలి. ఈ 2026లో నా ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి అని కోరుకుంటున్నాను. సో ఇంకేమి అంతేకాదు, నా కోపాన్ని తగ్గించుకోవాలి. అసలు నాది హ్యాండ్ ఉంది కదా, ఏదైనా చిన్నది నన్ను అన్నా సరే ఎలాగెలా కొట్టేస్తాను అనమాట. అది తగ్గించుకోవాలి. మెయిన్ కోపం పడడం తగ్గించుకోవాలి. అండ్ ఆల్సో మొక్కల్ని బాగా పెంచాలి. ఇంకేమున్నాయి రెజల్యూషన్స్ అంటే ఇంకా మంచిగా చదవాలి. అండ్ ఆల్సో నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్లో మంచిగా డ్యాన్స్ కూడా నేర్చుకోవాలి. ఆటలు బాగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇంకేముంది, అంతే గైస్, ఇంకేం లేదు. మంచిగా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. అండ్ ఆల్సో మెయిన్ మర్చిపోయాను ఇంకేమంటే నా బిహేవియరిజంలో చేంజ్ రావాలి. మీ ముందు ఎలాగైతే మాట్లాడుతున్నానో నేను అందరి ముందు అలాగే మాట్లాడాలి. నేను ఏంటంటే అమాయకుడు, మోగోడు, మొహమాటం అన్నీ నాకు నిజంగా మొహమాటం. ఎవరితో వెళ్ళైనా మాట్లాడాలంటే చాలా మొహమాటం అనమాట. మా ఇంటి పక్కన ఉంటారు, వాళ్ళతో నేను మాట్లాడను అనమాట. అలాంటిది నాకు తెలియని వాళ్ళతోని, నాకు తెలుసు వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు తెలుసు, కానీ నేను వాళ్ళతో వెళ్ళి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మాత్రమే వాళ్ళతో పిచ్చి పిచ్చిగా యాసలేసి చేస్తానన్నమాట. నాకు ఒకరోజు కూడా మరీ అంత పరిచయం లేనితో వ్యక్తులతో నేను మాట్లాడలేను గైస్. అది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో నేను స్టైలిష్గా తయారవ్వాలి. ట్రై చేస్తూ మ్యాక్సిమం. ఆల్సో మెయిన్ వర్కౌట్ చేయాలి. ఆల్సో రోజు మిల్క్ తీసుకోవాలి. ఆల్సో స్కిన్ కేర్, బికాజ్ పింపుల్స్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, యాక్ని మంట మొహం మీద వచ్చి నాకు ఇస్తున్నాను. ఆ మాట రాకూడదు కానీ అందుకే ఇక్కడ చెప్పలేదు.
అని అనమాట. మంచిగా హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ జంక్ ఫుడ్, అదే హెల్త్ మీన్స్ జంక్ ఫుడ్ కాబట్టి మళ్ళీ గేమ్స్, డైలీ క్వశ్చన్స్, ఎడ్యుకేషన్ ఆఫ్ కోర్స్, అండ్ ఆల్సో యాక్టివ్నెస్. ఇవన్నీ 2026 అలాగే నేను దక్కించుకోవాలి. ఈ 2026లో నేను ఇంగ్లీష్ ఇంకా మంచిగా నేర్చుకోవాలి. అండ్ ఆల్సో హిందీ కూడా. ఇది నేను ఈ క్లాస్లో నేర్చుకోను, బికాజ్ నా వల్ల అవరైస్ ఒక పక్కిని మేనేజ్ చేయాలంటే. అందుకే నేను సమ్మర్ హాలిడేస్ ఇలాగ ఖాళీగా ఉంటాను కాబట్టి ఇలాగ ఏం పని లేదు, బేవర్స్ వాళ్ళం కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో ఏం చేస్తామంటే ఇంగ్లీష్ మరియు హిందీ నేర్చేసుకుంటాం గాయస్. మీకు హిందీ ఇంగ్లీష్ బ్లాగ్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ ఆల్సో బికాస్ డాన్సెస్ అండ్ ఆల్సో మై 3 పిడుగులు కూడా రాబోతున్నాయి. నేను, మా మరిది, ఇంకో మరిది అనమాట, ముగ్గురు మంచిగా బ్లాగ్స్ చేస్తాము. అంతవరకు వేచి ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఎడిట్ చేసుకునే పని లేకుండా చేసావు. గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోకండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ करो, मैनेज करो, ऑल्सो क्लिक द बेल आइकन.